హలో సార్, మా రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి నిండు నమస్కారములు. సార్ మీకు మెనీ మెనీ థ్యాంక్స్ సార్. ఎందుకంటే మీరు మాట ఇచ్చిన ప్రకారము తల్లికి వందనం, అమ్మ ఒడి 13,000 ప్రతి తల్లి ఒడిలోనికి చేరుస్తున్నందుకు మెనీ మెనీ థ్యాంక్స్. ఎందుకంటే ఇంతకుముందు మీ ఫ్రెండ్, మీ స్నేహితుడు వైఎస్ జగన్ గారు పెట్టిన పథకాలన్నిటిని నేను నెరవేరుస్తానని వన్ బై స్టెప్ మీరు నెరవేరుచుకుంటూ వెళ్తున్నారు. మీకు మెనీ మెనీ థ్యాంక్స్. ఆ భగవంతుడు నిండు కృప ఇచ్చి మీకు సహాయం చేస్తాడు. మీరు, పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం పార్టీ నాయకులందరూ మంచిగా రాష్ట్రాన్ని పరిపాలించాలని కోరుకుంటున్నా. కానీ నేను పక్క వైఎస్ఆర్సీపీ సార్. కానీ జగన్ తర్వాత మీరంటే నాకు చాలా ఇష్టం. జగన్ మీ దృష్టిలో కొన్ని తప్పులు ఒకేలా చేసిండొచ్చు అని అనుకుంటున్నారు కదా, క్షమించండి. నారా లోకేష్ను చిన్న విషయాల్లో చిన్నప్పటి నుంచి క్షమించి ఉంటారు కదా, ఏదో ఒక విషయాల్లో అలానే క్షమించండి. మీ స్నేహితుని కొడుకే కదా, రాజశేఖర రెడ్డి మీ స్నేహితుడు కదా. మీ ఇద్దరు వీడియోస్ చూసి నేను చాలాసార్లు ఏడ్చుకున్నాను, నవ్వుకున్నాను. ఎందుకో తెలుసా సార్? అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఎందుకు అంటే మీరిద్దరి యొక్క బాండింగ్, రిలేషన్షిప్, ఫ్రెండ్షిప్ చాలా పవిత్రమైంది అని అనిపిస్తుంది. ఒక తండ్రి పిల్లల్లాగా ఉన్నారనిపిస్తుంది. ఎంతైనా మీరు పార్టీ నాయకులు కాబట్టి జగన్ గారు, మీరు, మీ మధ్య కొన్ని సత్సంబంధాలు కొంచెం దూరం అవుతూ వస్తున్నాయి. కానీ పెద్ద మనసు కలిగి క్షమిస్తున్నారు. ఓకే, మీ పరిపాలన అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నా. మీరు సంపద సృష్టిస్తారని అన్నారు. ఆ భగవంతుడు సహాయం చేస్తాడు. ఓకే, మా రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి నమస్కారములు చెల్లిస్తున్నా. ఎందుకోసమంటే మీరు మాట ప్రకారము తల్లి వందనము తల్లి దగ్గరికి చేరుస్తున్నారు. చాలా మెనీ మెనీ థ్యాంక్స్. మన రాష్ట్రం ఆంధ్ర ఫినాన్షియల్గా వెనకబడింది. మనకు మోదీజీ గారు సహాయం చేస్తారు, ప్రపంచ దేశాలు కూడా సహాయం చేస్తారు. ఆ భగవంతుని నేను వేడుకుంటున్నా. ఓకే సార్, నమస్కారం మీకు. ఓకే సార్, ఉంటాను సార్. నమస్తే సార్.